ఈ మధ్యకాలంలో జరిగిన జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మరి ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి సుప్రియ నవీన్ గౌడ్ గారు ఈరోజు మరి 46వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా అభిమానుల మధ్యలో తమ పుట్టినరోజు జరుపుకున్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెచ్చుకున్నారు. నమస్తే సార్, అన్వయంగా గెలిచారు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. అలాగే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్న. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ పుట్టినరోజు మీకు అంటే గొప్పగానే భావిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎందుకంటేనా ఇప్పుడు నిన్న రాత్రి సంధి మా ముషిరాబాద్ డివిజన్ పెద్దలు, మా తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా రాత్రి 12 సంధి ఇప్పటిదాకా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. నేను వాళ్ళు చేసిన వాళ్ళ మాట వాళ్ళది ఎప్పటికీ మాట తీయకుండా ప్రజలలో ఉండి ప్రజలలో పనిచేస్తానని చెప్పి ఇలా నా పుట్టినరోజు సందర్భంగా అందరూ మా ముషిరాబాద్ డివిజన్ అందరికీ తెలియజేస్తున్నాను అన్న. గత 5 సంవత్సరాల నుంచి కూడా గతసారి కూడా పోటీ చేశారు, కార్పొరేటర్ కావాలనే లక్ష్యంతో ముందుకెళ్లారు, ఈసారి అయ్యారు. ఎలా అనిపిస్తుంది? ప్రజలకు మీరు ఏమైనా వివరణ ఇచ్చే అవకాశం ఉంది? ఫస్ట్ టైం నేను పోటీ చేశానన్నా, నన్ను మంచిగా ఆదరించారు. ఇండిపెండెంట్గా చేసినా కానీ నాకు 7,000 ఓట్ల దాకా ఇచ్చారు మా ముష. వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు ఓడిపోయినా కానీ నేను ప్రజలలో ఉన్నానన్న, ప్రజలలో పనిచేసి ఈసారి నన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటానని మాటిస్తున్నానన్న. ముషిరాబాద్ నియోజకవర్గంలో దాదాపు క్లీన్ స్వీప్ చేసినట్టునే ఉంది భారతీయ జనతా పార్టీ. మీరు కూడా ముషిరాబాద్ నియోజకవర్గం నాయకులుగా కూడా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నానా. నెక్స్ట్ టైం మా గురుగారిని, మా అధ్యక్షుడిని ఈ ముషిరాబాద్ డివిజన్ నుంచి గెలిపించి మేము భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసి మా అధ్యక్షుడిని పెద్ద స్థానం మీద కూర్చోడాలని మేము అందరం కోరుతున్నాం అన్న. కొత్తగా ఈ పుట్టినరోజు కొత్తగా ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? ఇంకా ఏం లేదన్నా, ఇవాళ పుట్టినరోజు జరుపుకున్నాక నిర్ణయాలు కాదు, మేము ప్రజలలో ఉండి డైలీ వాళ్ళ ఇళ్ళలో తినుకుంటా, మా కార్యకర్తల ఇళ్ళలో తినుకుంటా, వాళ్ళు ఎంబడే ఉంటామని చెప్పి, వాళ్ళతో పాటు ఉంటామని చెప్పి ప్రతి ఒక్క నాకేందంటే ఇక్కడ మా బాబుజీ నారి ఉన్న ఏరియాలన్నీ కూడా నాకు బాగా సంబంధాలు. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఇంటికి పెద్ద కొడుకులాగా ఉండాలని నా కోరిక అన్న. గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం ఉంటుందని భావించారు, కానీ 2 నెలల తర్వాత అంటే ఇప్పుడున్న ఓడిపోయినటువంటి కార్పొరేటర్లే ఈ 2 నెలలు కార్పొరేటర్గా ఉంటారు. ఎలా అనిపిస్తుంది? మరి ఈ విషయం పైన పోరాడే అవకాశం ఉందా? చాలా తప్పనాది. ఒక్కసారి మనిషి ఓడిపోయినంటే ఆయనకు వాల్యూ అనేది ఉండదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎత్తుటూరు ఏదన్నా చేసి జిమ్మిక్లు చేసి వాళ్ళ అయ్యే కార్యక్రమంలో ఇనాగ్రేషన్లో వాళ్ళ పేర్లు ఉండాలని చూస్తున్నాం. మేమైతే దాన్ని అడ్డుకుంటామన్నా. ఖచ్చితంగా వాళ్ళ పేర్లు ఉండకుండా ఒక్కసారి ఓడిపోయినంటే వాళ్ళకి వాల్యూ అనేది ఉండదు. ప్రజలు తిరస్కరించినాక వాళ్ళ పేర్లు ఎట్లుంటాయన్నా, అది ఎంత ఇనాగ్రేషన్లలో ఉంటే మాత్రం దాన్ని అడ్డుకుంటామని చెప్తున్నాం మనం. ఖచ్చితంగా గెలిచినటువంటి 48 మందిని బండి సంజయ్ గారు మరి భాగ్యమతి అమ్మవారి తీసుకెళ్లి ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే దీని వెనక చాలా మంది ఏమంటారు అంటే వీళ్ళు ఏమన్నా మారే అవకాశాలు ఉంటాయేమో అన్నట్టుగా చెప్తారు. ఎలా ఉంటుంది? బీజేపీలో మారే సమస్య ఉండదన్నా. బీజేపీలో రక్తం చిన్నగా ఉన్నప్పటి సంది ఉంటుంది, అది బీజేపీలో మారేది ఉన్నా. మేమందరం ఏం చేయాలన్నా, ధర్మం కోసం పనిచేసేవాళ్ళం. ఇంకోటి మా తల్లిని ఎంత నమ్ముతామో పార్టీని అట్లా నమ్ముతామన్నా. బీజేపీలో చేంజ్ అవుతారనే సమస్య అనేది ఉండదన్న ఇప్పటికీ. ఎందుకంటే మేము తల్లిని ఎట్లా చూసుకుంటామో బీజేపీ పార్టీని అలా చూసుకుంటామన్నా. మన జరిగిన ఎలక్షన్లో ఎంఐఎం పార్టీకి బీజేపీ మధ్య పోరులా చేశారు. మరి రాబోయే ఎలక్షన్లో అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా అలాగనే ఉంటుందా సిద్ధాంతం? అలాగేం లేదన్నా. హైదరాబాద్ ఉందన్న ఎంఐఎం, ఎక్కడుందన్నా ఇంకా ఎంఐఎం ఎక్కడ లేదు. ఎంఐఎం మాకు పోటీయే కాదు ఎప్పటికీ. మేము టీఆర్ఎస్ని ఎట్టి పట్ల టీఆర్ఎస్ని ఓడిస్తాం, బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్తున్నాం అన్న. తెలంగాణలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామ్నగర్ నుంచి కూడా మాజీ హోమ్ మినిస్టర్ అల్లుడు కూడా ఓడిపోవడం జరిగింది. అంటే ఇక్కడ భారీగా పనిచేసినట్టు అనిపిస్తుంది బీజేపీ. ఇంకా ఎలాంటి స్థానాలు ఆశించే అవకాశం ఉంది? మేము ఒకటే చెప్తున్నాం అన్న, లాస్ట్ టైంకి ఉన్న విఎస్ఆర్ ఆయన ఓడించిన మా తమ్ముడు అసలు మా స్నేహితుడు రవిచారి అసలు ప్రతి డివిజన్లో కూడా మేము గెలిచినామన్నా. నెక్స్ట్ టైం మేము గెలిచినామనే కాదన్నా, దీంతో మేము పనిచేసి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల కల్లా మాకు వచ్చిన ఓట్లు అధికంగా మళ్ళీ ఇంకోట్లు తీసుకొస్తామని చెప్తున్నాం అన్న. ఈ శేర్లింగంపల్లి లాంటి కుక్కడపల్లి లాంటి ఒక నియోజకవర్గంలో పార్టీ కొద్దిగా వెనుకబడినట్టు అనిపిస్తుంది. అయితే ఆంధ్ర వాళ్ళు బీజేపీకి ఓటు వేయలేదు, ఎందుకంటే అక్కడ ఆంధ్రాలో ఏర్పడినటువంటి ఏదైతే అమరావతికి సపోర్ట్ చేయట్లేదు కనుకనే వేయలేదు అన్నట్టు కూడా కొన్ని ఛానల్ డంకాబాజీ చేస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉంది? కాదన్న, అక్కడ మా నాయకులు గట్టిగా లేరన్నా. మేము ఇప్పుడు అది తెలిసింది కాబట్టి అక్కడ మా నాయకులు గట్టిగా పనిచేస్తారు. అక్కడ నుంచి కూడా అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత అక్కడ కూడా మేము అందరం కూడా గట్టిగా అక్కడ నుంచి ఎట్టి పడితే 4-5 సీట్లు వస్తాడు మేము ప్లాన్ చేస్తాం అన్న. అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు వస్తాడు ప్లాన్ చేస్తాం. బండి సంజయ్ గారి నాయకత్వంలో పార్టీ బలపడే అవకాశం ఉందా? చాలామంది ఏమంటారు ఇది కేవలం బలుపు అయితే కాదంటారు. ఖచ్చితంగా బండి సంజయ్ అన్న చాలా మంచి పని చేస్తున్నారు. ఒక్క కార్యకర్తకి మధ్య తన ఇంటికి వెళ్ళి చూస్తున్నారు. అసోటి లీడర్ మాకు వచ్చి ఇప్పుడు మాకు ఇట్లా చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉందన్న. ఈ బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలో పార్టీ చాలా ముందుకు పోతుందని నేను చెప్తున్నాను అన్న. ఈ పుట్టినరోజుకు ఎవరెవరు శుభాకాంక్షలు తెలిపారు మీ మేటి నాయకులు? నాకు కిషన్ రెడ్డి అన్నారు చెప్పారు, మా లక్ష్మణ్ అన్నారు చెప్పారు, మా జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ అని చెప్పారు, మా డివిజన్ అధ్యక్షుడు చెప్పారు. మా డివిజన్లో ఉన్న మెయిన్ కార్యకర్తలు మా సత్యన్న సుండోలు సీనియర్ నాయకులు, మా జిఎస్ మన సామిరావు అన్న, ప్రతి ఒక్కరు కూడా నా ఎంబడుండే మా యువ నవీన్ యువసేన మా టీం అందరూ కూడా చెప్పారని. అందరూ కూడా చాలా కష్టపడన్నా. వీళ్ళు కష్టమే నేను ఇలా గెలిచినాం. వీళ్ళకి ఎటువంటి ఏ రాత్రి పని పడ్డా చేస్తున్నాం. మా డివిజన్ ప్రజలకు కానీ మా కార్యకర్తలు కానీ ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను వాళ్ళకి.
మరి వివిధ పార్టీల వాళ్ళు గెలిచారు కనుక హైదరాబాద్లో 48 సీట్లు వచ్చినా కనుక వివిధ పార్టీల వాళ్ళు పార్టీలో చేరే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళని ఎలా ఆహ్వానిస్తారు? మరి మీ యొక్క సిద్ధాంతాలు వాళ్ళకి ఎలా వంట పడిస్తారు? 100% బీజేపీ అన్న. అందరు పోయిన వాళ్ళు అందరూ మా పార్టీలో మా ఏపీపీ మా చిన్న ఉన్న మా సైన్స్ సేవల నుంచే పోయిన వాళ్ళన అందరూ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరినీ కలుపుకోబోతాం. ఇంకోటి ఏందన్నా, అందరినీ కలిపోయి బీజేపీని ఎట్టి బదుల తెలంగాణలో గెలిపిస్తామని మేము ఖచ్చితంగా మాటిస్తున్నామని. కాంగ్రెస్ పార్టీ పీసీసీ కనుక కోమటిరెడ్డి కానీ లేకపోతే ఎవరైతే రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇస్తే బీజేపీ పప్పు ఉడకదని అంటారు. అది ఏం లేదన్న, అలా మొత్తం వర్గాలు నేను ఎవరికి ఒకరికి ఇచ్చినా మిగతా వర్గం అంతా బీజేపీలో జాయిన్ అవుతుంది. నేను 100% చెప్తున్నా, కాంగ్రెస్ ఖాళీ నెక్స్ట్ 23 కల్లా టీఆర్ఎస్ కూడా ఖాళీ అవుతుంది. ఆయన కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే అవుతారు. ఎందుకంటే అన్న ఇవాళ వెలుమదొరలు ఒక్క పర్సెంట్ ఉన్న వెలుమదొరలకు ఇన్ని పోస్టులు వస్తే బీసీలము ఎస్సీ ఎస్టీలం ఇంతమంది ఉన్నాక మాకెన్ని రావాలన్న పోస్టులు? ఒక మాట అడుగుతుంది. ఎందుకంటే ఒక్క పర్సెంట్ వెమ్లలు అందరూ ఒక దిక్కైనా 99% అందరు కలిసి టీఆర్ఎస్ పని చేస్తున్నారు. మేమందరం ఒకటే తిరిగి టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంటుంది అప్పుడు టీఆర్ఎస్ పార్టీ? ఖచ్చితంగా మేము అందరం ఒకటైతే మన బీసీలం ఎస్సీ ఎస్టీలం అందరం ఒకటే. ఖచ్చితంగా 23లో బీజేపీ జెండా ఎగరేసాం. ఎప్పుడు కూడా నా బీజేపీ ఒక ఇంటర్ పార్టీ కాదు, పార్టీ ఎవరు కష్టపడతారో వాళ్ళకి బీజేపీ చేస్తుంది. కాబట్టి బీజేపీ ఎట్టి పనులు 2023లో బీజేపీ జెండా అనేది ఎగురుతుంది అన్న. కారు దిగి బండి ఎక్కే అవకాశాలు ఉన్నాయా మరి? 100% అన్న. కారు దిగుతుంది, కారు పంక్చర్ అవుతుంది, కారు ఎక్కడైనా డాష్ అవుతుంది. ఇంకోసారి ఆయన ఫామ్ హౌస్లోకి ఏం బయటికి వెళ్ళరు. ఇంకోటి వాళ్ళు చేసే పనుల మీద చాలా కేసులు ఉన్నాయన్న. అయ్యా కొడుకులు ఇద్దరు జైలు పోక తప్పది, ఖచ్చితంగా జైలు పోతా అంటున్నా. ఆ రోజు మేము ఉత్సవాలు జరుపుకుంటాం మన తెలంగాణలో. థ్యాంక్ యూ మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా మీ V3 ఛానల్ తరఫు నుంచి అందరు కూడా నా బర్త్డే విషయం చెప్పిన అందరు కూడా ధన్యవాదాలు అన్న.